ఏపీలో బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీలకు వెన్నుపోటు పొడిచిందని, దీని వెనుక తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. మరి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ ని యథావిధిగా కొనసాగిస్తానని అన్నారు. ఎట్లా కొనసాగిస్తారు? ఏ రకంగా కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణలో ఏదైతే హైకోర్టులో ఒక సమాధానం చెప్పిందో ఇంతవరకు మీరు జనగణనే చేయాల. జనగణనలో సమగ్ర కుల జనగణన చేయాలని మేము అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. ఈ డిమాండ్ కి సంబంధించి మరి అనేక రకాల రౌండ్ టేబుల్ కానీ మీ పార్టీకి సంబంధించిన మరి అన్ని చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీకు కూడా మేము ప్రెస్ల ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు జనగణన చేయలా. మరి ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో ఈ పారామీటర్స్ మరి సైంటిఫిక్ గా ఎట్లయితే చేయాలో దాన్నంతా కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎప్పుడు చేస్తారు? బీసీలకు సంబంధించి ఏ అంశం మీదైనా మా పార్టీకి బీసీలే వెన్నుముక్కని చెప్పే మరి మీరు మరి బీసీలకు సంబంధించిన అంశాల మీద ఇప్పటి వరకు ఏ యొక్క ప్రతిపాదన ఏ యొక్క మరి మీ యొక్క మినిస్ట్రీస్ లో ఇన్నిసార్లు మరి ఈ యొక్క మినిస్టర్స్ మీటింగ్స్ పెట్టారు కదా, పెట్టిన దాంట్లో ఎన్నిసార్లు బీసీల గురించి చర్చించారు? మరి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించి చాలా మంది కోటేశ్వరులు చేస్తాను, మరి నేను వచ్చినామంటే కొన్ని సంవత్సరాల్లోనే పేదలందరినీ కూడా లక్షాధికారులు చేస్తా, కోటేశ్వరులు చేస్తానని అన్నారు. ఏ రకమైన స్టాండ్స్ మీరు తీసుకుంటున్నారు? అత్యధికమైన జనాభా కలిగిన వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో మరీ ముఖ్యంగా 60% పై చిలుకున్న ఈ బీసీలకు సంబంధించి ఇంతవరకు జనగణన ఎవరు ఏంటి అనే దాని మీద మీ దగ్గర ఒక మరి ఏది లేదు. అంటే ఉన్నాయా? ఉంటే మీరు రిలీజ్ చేయట్లేదా? మీ దగ్గర పూర్తి స్థాయిలో ఉండి భయపడుతున్నారా? గమనించాలి. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా మరి ఈ యొక్క బీసీల మీద ఎక్కడ కూడా కపట ప్రేమతోనే ముందుకు సాగుతుంది తప్పితే ఎక్కడ బీసీల యొక్క స్థితిగతులు మెరుగుపడాలనే దాంట్లో మడికి ఎక్కడ వీళ్ళ ఆలోచన లేదని మడికి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.